అమరావతి అంతులేని కథ అంటున్నారు వైసీపీ నేతలు. కొత్తగా తెరపైకి తెచ్చిన మావిగన్ కథ ఏమిటని అడుగుతున్నారు కూటమి నేతలు. అమరావతి పేరుతో టీడీపీ ప్రభుత్వం అడ్డగోలుగా ఖర్చు పెడుతుందని వైసీపీ విమర్శిస్తూ ఉంటే, అమరావతి అంటే ఇష్టం లేకే వైసీపీ రోజుకొక కుట్ర చేస్తుందని మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. అమరావతి పేరుతో టీడీపీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. నారా చంద్రబాబు గారిని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, మంత్రులను డిమాండ్ చేస్తున్నాం. అమరావతి పాపాలు ఇంకెన్నాళ్ళు? అమరావతి అనేది ఒక అప్పుల కుప్పకు అవునా కాదా? అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి నిజమా కాదా? రైతుల కష్టాలు ఎప్పుడు తీరతాయి? మావిగన్ అనేది ఈ రాష్ట్రానికి సంపద కాబోతుంది అవునా? చర్చకు సిద్ధం, మీరు రండి. అమరావతిపై జగన్ అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడలేదన్నారు పేర్ని నాని. అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి సాక్ష్యాధారాలతో కూడినటువంటి ప్రశ్నల పరంపర, ఒక్కదానికి సమాధానం చెప్పడవడం. ఎప్పుడు పూర్తవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారంటే సమాధానం చెప్పరు. అప్పు ఎంత అవుతుందంటే సమాధానం చెప్పరు. ఈ లెక్క అమరావతి నిర్మాణం ఎన్ని లక్షల కోట్లకి ఇది వెళ్ళి ఆగుతుంది, ఎప్పటికీ ఎంత డబ్బుతో పూర్తవుతుందంటే చెప్పరు. సంవత్సరానికి వడ్డీ ఎంత కట్టాలంటే చెప్పరు. చెప్పకపోగా బూతులు, తిట్లు, శాపనార్థాలు. చంద్రబాబు నాయుడు గారు, ఆయనతో మంత్రులు, ఈ మంత్రులు ఉన్నారు కదా, ఈ 9 మంది మంత్రులు ఎంత మహానుభావులు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఒక్కళ్ళ శాఖ గురించి ఒక్కడు కూడా సమాధానం చెప్పడం, మాట్లాడు అసలు. అమరావతిపై వైసీపీ నేతల కామెంట్స్ కు మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు. ఏపీ రాజధానిపై వైసీపీ నేతలు రకరకాలుగా మాట్లాడుతున్నారన్నారు. రాజధానిపై ఇప్పటికీ జగన్ కు స్పష్టత లేదన్నారు. అమరావతిపై అసత్య ప్రచారాలను జనం నమ్మరని చెప్పారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వైసీపీ నాయకులు ఏం మాట తెలియదు. మావిగన్ అన్నారు, నేనంటే చెప్తుండా. అంతకుముందేమో 3 రాజధానులు అన్నారు. 2014-19లో జగన్మోహన్ రెడ్డి గారే స్వయాన చెయ్యెత్తాడు. ఏమని? అమరావతి రాజధాని మేము ఒప్పుకుంటున్నాం, 30,000 ఎకరాలు ఇక్కడ కావాలది రికార్డ్ అయింది. ఏది అసెంబ్లీలో 30,000 ఎకరాలు కావాలా అమరావతి రాజధాని. తర్వాత మళ్ళీ మాట మార్చేసి ప్రభుత్వం రాగానే 3 ముక్కల ఆట 3 రాజధానులు అన్నారు. రాజకీయం కోసంగా దాన్ని చెప్పారు. అది అయిపోయి రాజధాని 5 సంవత్సరాలు నాశనం చేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే రాజధాని టేకప్ చేసి ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అంతా వేగవంతంగా అండి. నయా రాయ్పూర్ తీసుకోండి, ఎన్ని సంవత్సరాలు అయింది? మోర్ దెన్ 20 years అయింది. ఇంతవరకు ఎలా ఉందో చూడండి. ఈ మధ్యలో మళ్ళీ మావిగన్ అంటే, ఇప్పుడు మావిగన్ అని తీసుకొచ్చి మచిలీపట్నం అని తీసుకొస్తే అంటే 3 వదిలేసినట్టేనా? అంటే రాయలసీమను వదిలేశారు, అంటే ఉత్తరాంధ్రాన్ని వదిలేశారు, ఆ కోస్త దక్షిణాంధ్రాన్ని. ఇంకా రోజుకొక మాట ఇస్తే నాయకుడు ఎలా అవుతారండి? వైసీపీ రాజధానుల సీక్వెల్ విశాఖ నుంచి మావిగన్ కు మారిందని సెటైర్లు వేశారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. 2వ రోజు ఏమంటాడు ఆయన? విజయవాడ అంటాడు. 3వ రోజు నేను ఎక్కడ ఇల్లు కట్టుకుంటే అదే రాజధాని అంటాడు ఆయన. 4వ రోజు అసలు రాజధాని అనే పదం ఏమైనా రాజ్యాంగంలో ఉందా అని అడుగుతాడు. 5వ రోజు మావిగన్ అట, అంటే ఈయన పేరులో గన్ ఉంది, ఇక్కడ రాజధాని కూడా గన్ ఉండాలి అంటాడు. 6వ రోజు సూట్ కేసు సర్దుకొని బెంగళూరు పారిపోతాడు. ఇది వీళ్ళ తాలూకా పని. రోజుకు మొన్న చెప్తున్నాడు ఆయన మేనిఫెస్టో అట మావిగన్ పెడతాడట ఆయన. అంటే మీరు ఇలాంటి పనులు చేయబట్టే ఈరోజు 11 సీట్లతో ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రతిపక్ష హోదా లేకుండా ఓ పక్కన కూర్చుని పెట్టారు ప్రజలందరూ కూడా. కానీ ఈరోజు కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు, ఇష్టానుసారంగా మాట్లాడతారు. అమరావతి రాజధాని శాశ్వతమన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి. గన్ జగన్ మావిగన్ ఛాలెంజ్. నిన్న కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, దీని మీద స్టాండా రెడీగా అని. మా వాళ్ళందరూ ఏకపక్షంగా కింద నుంచి ఆడియన్స్ అంతా చెప్పినారు, మేమంతా అమరావతికి ఓటు అని. ఈ రాష్ట్రం అంతా అమరావతికి, అద్భుతమైన అమరావతి. ఈ ప్రపంచంలోనే కొత్తగా జరగబోతోంది అమరావతి. రాజధానిపై వైసీపీ కుట్రలు ప్రజలకు అర్థమైందన్నారు టీడీపీ నేతలు. వైసీపీ మావిగన్ నినాదాన్ని ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు.